ఏదైనా ఒక డేటాని హ్యాండ్లింగ్ అంటే ఏమంటారు? హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటి ఫస్ట్? హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఏంటి? నథింగ్ బట్ ఆ డేటాని హౌ హౌ యు ఆర్ స్టోరింగ్, యాక్సెసింగ్ అండ్ మోడిఫైయింగ్ ది డేటా. దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము? హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా అంటాం. మోడిఫై ఈ మొత్తాన్ని కలిపి మనం హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా అని చెప్తాం అన్నమాట. సో ఏదైనా ఒక ఎఫిషియన్సీ ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీ అన్నది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి వచ్చేసి టైం కాంప్లెక్సిటీ, ఇంకోటి వచ్చేసరికి స్పేస్ కాంప్లెక్సిటీ అన్నమాట. ఈ 2 పారామీటర్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి అనేది చెప్తాం అన్నమాట. ఫస్ట్ థింగ్ ఈ రెండిట్లో ఏనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీకే మనం ప్రయారిటీ అన్నది ఇస్తాం. సో సో ఈ డేటా ప్రతి దాంట్లోని డేటా ఈజ్ ఇన్వాల్వ్డ్. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తున్నావు, ఎలా మోడిఫై చేస్తున్నావు, ఇది అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ డేటాని హ్యాండిల్ చేయడానికి మనకు కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లీనియర్ స్ట్రక్చర్, ఇంకోటి వచ్చేసి నాన్ లీనియర్ స్ట్రక్చర్. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీ, హీప్స్, గ్రాఫ్స్, ఇవన్నీ నాన్ లీనియర్ స్ట్రక్చర్స్ కి ఇంపార్టెంట్. ఐ మీన్ ఎగ్జాంపుల్స్. లీనియర్ కి అరేస్, ఫ్యూస్, ఇవన్నీ స్టాక్స్, ఇవన్నీ లీనియర్ స్ట్రక్చర్ కి అనమాట. ఫస్ట్ థింగ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఏజెంట్స్ కి వీటికి ఏంటి సంబంధం అంటే నేను చెప్పాలనుకున్న విషయం వచ్చేసి గ్రాఫ్స్ గురించి. గ్రాఫ్స్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే చిన్నప్పటి నుంచి మనకి గ్రాఫ్ అంటే ఏంటి ఇలా చూపెట్టేస్తాము, ఇది ఎక్స్ ఇది వై, సో ఇందులో ప్లాట్ చేస్తాం, దీన్ని గ్రాఫ్ అంటాం అనే అపోహలోనే ఉన్నాం. కానీ గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా సో ఆల్ అబౌట్ కనెక్షన్స్. ఫస్ట్ సపోజ్ మీకు ఫేస్బుక్ కనెక్షన్స్ మీన్ ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది. సో మీరు 1 అనే పర్సన్ అయినప్పుడు మీకు 2 ఫ్రెండ్ ఉన్నాడు, 2 కి 4 అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఈ 4 అనేవాడు 1 కి ఫ్రెండ్ అయినప్పుడు ఈ 3 అనేవాడు ఏమంటాడు? మ్యూచువల్ కనెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ పాప్ చేస్తారు కదా. ఇవన్నీ గ్రాఫ్ ని యూజ్ చేస్తూనే చేస్తారు. అంటే ఇది నథింగ్ బట్ దీన్ని మనం గ్రాఫ్ అంటాం అన్నమాట. దీన్ని నోడ్ అంటాం, దీన్ని ఎడ్జెస్ అంటాం. అంటే మీకు మ్యూచువల్ కనెక్షన్స్ ఎలా వస్తున్నాయి? మీరు 1 కి 2 కి ఐ మీన్ 1 2 కి ఫ్రెండ్, 2 4 కి ఫ్రెండ్, 2 అలాగే 3 కి ఫ్రెండ్. సో ఏంటి 4 కి 1 కి కనెక్షన్ ఉంది, 1 కి 2 కి కనెక్షన్ ఉంది, 3 కి 1 కి కూడా కనెక్షన్ ఉండే అవకాశం ఉంది కదా. సో ఆన్ బేసిస్ ఆఫ్ దీన్ని బట్టే మనకి మ్యూచువల్ కనెక్షన్ ఉంది అనే మన నోటిఫికేషన్ పాపప్ అవుతుంది. సో మనకి తెలిసిన వాళ్ళ గురించి మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నథింగ్ బట్ గ్రాఫ్ అంటే ఓన్లీ ఇలానే ఉండదు, ఎక్స్ వై ఉండి ప్లాట్ చేసేదాన్నే గ్రాఫ్ అనరు. సో గ్రాఫ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. ఇలా ఉన్న గ్రాఫ్ అంటారు. ఓకే, ఇందులో ఏంటి వీటిని నోడ్స్ అంటారు అనమాట. అండ్ వీటిని ఎడ్జెస్ అంటారు, ఈ కనెక్షన్ ని ఎడ్జెస్ అంటారు. సో దీనికోసమే నేను ఈ మొత్తం డేటా స్ట్రక్చర్స్ ఇంట్లో అన్నది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ నుంచి ల్యాండ్ గ్రాఫ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అందులో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, అందులో కండిషనల్ ఎడ్జెస్ గురించి మొత్తం ప్రతి దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియో నుంచి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.